పలు అంశాలలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు పాలన అంటేనే మోసం గ్యారెంటీ అనేది మరోసారి స్పష్టమైందని అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో పోలీసుల వ్యవహారం, ప్రభుత్వ స్పందన, రాజకీయ పార్టీల వ్యాఖ్యలు, కుల రాజకీయాల కోణం, మానవ హక్కుల అంశాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో జగన్ చేసిన విమర్శలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. జగన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేకపోయిన చంద్రబాబు యథావిధిగా అసందర్భ వ్యాఖ్యలు చేశారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదు అని, రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతికే తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ జగన్. జగన్ తాజా మీడియా సమావేశంపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. జగన్ కు బౌలింగ్ ఎలా వేయాలో అర్థం కాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిలగిల్లాడినట్లు అనిపిస్తుంది. జగన్ చేసిన విమర్శలకు నేరుగా జవాబు ఇవ్వలేక చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలకే పరిమితం అయ్యారా అన్న భావన కలుగుతుంది. ఒకసారి జగన్ కొట్టిన రాజకీయ సిక్సర్లు ఏమిటో చూద్దాం. హే రామ్, సేవ్ ఆంధ్ర, ఏపీలో జంగిల్ పాలన, 18 నెలల సీసీటీవీ ఫుటేజ్ తీసివేశారంటే ఎందరిని పోలీసులు చంపారో, జీవించి ఉంటే ఎన్టీఆర్పై కూడా రౌడీ షీట్ పెట్టేవారేమో, రాజకీయ స్వార్థంతో పేదల ఓట్లు తొలగిస్తే భవిష్యత్తులో వారికి పథకాలు ఎలా వస్తాయి, మీ పార్టీ నాయకులు దళితులను కించపరుస్తుంటే ఏం చేస్తున్నారు, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లపై చంద్రబాబు వైఖరేమిటి, అమరావతిలో అవినీతికి వ్యతిరేకం, మావిగన్కు కట్టుబడి ఉంటాం, ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం, బాబు పాలన అంటే మోసం గ్యారంటీ, ఇలా ఆయా సబ్జెక్టులపై ఒక స్పష్టతతో ఆధారాలతో జగన్ పంచ్ డైలాగులు విసిరారు. హే రామ్ అన్నది జాతిపిత మహాత్మా గాంధీ వాడిన మాట. ఏపీని రాముడే రక్షించాలని జగన్ వ్యాఖ్యానించారన్నమాట. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతోందని సోదాహరణంగా జగన్ వివరించారు. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయిన తీరు, పోలీసు వ్యవహార శైలి, సీసీటీవీ ఫుటేజీ, గల్లంతైన వైనం, రైతుల కష్టాలు పరిశీలించడానికి అమరావతి వెళ్లబోయిన వైసీపీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం, ఆ క్రమంలో ఒక కానిస్టేబుల్ను టీడీపీ కార్యకర్త ఒకరు రాయితో గాయపరచడం వంటి అంశాలను డీటెయిల్డ్గా జగన్ ప్రస్తావించారు. చట్టాన్ని పోలీసు వ్యవస్థ చేతిలోకి తీసుకుని దారుణంగా వ్యవహరిస్తోందని చెబుతూ సాయికృష్ణ మృతి కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేశారు. సాయికృష్ణను చంపి దహనం చేసి బూడిదను కూడా ఇవ్వకుండా 46 రోజుల పాటు కేసును కప్పిపెట్టేశారని జగన్ వ్యాఖ్యానించారు. తాను వెళ్ళి సాయికృష్ణ తల్లిని పరామర్శించిన తర్వాత కానీ ప్రభుత్వం కదలలేదని, తదుపరి బాధ్యుడైన సర్కిల్ ఇన్స్పెక్టర్పై చర్య తీసుకోవడం ఆరంభమైందని ఆయన అన్నారు. 18 నెలల సీసీటీవీ ఫుటేజీ పోలీస్ స్టేషన్లో మిస్ అయితే కమాండ్ కంట్రోల్ రూమ్లోనూ డీజీపీ ఆఫీసులోనూ బ్యాకప్ ఉండదా అని ప్రశ్నించారు. పోలీస్ కమిషనర్ను రక్షించడానికి డీజీపీ, ఈయన్ను రక్షించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. కానీ ఇవే అంశాలపై చంద్రబాబు నేరుగా జవాబు ఇవ్వలేకపోయారు. చనిపోయిన వ్యక్తి కాపు, పోలీసు కాపు అని అంటూ కుల రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు అర్థం లేకుండా అంటున్నట్లు అనిపిస్తుంది. అంతటితో ఆగకుండా ఒక్కోసారి రౌడీల ప్రవర్తనతో పోలీసులకు ఫ్రస్ట్రేషన్ వస్తుందని ఆయన అన్నారు. ఇది పోలీసులు లాకప్ డెత్ ఘాతుకాలకు పాల్పడితే సమర్థించడం అవ్వదా? ఒక సీఎం ఇలా వ్యవస్థ నేరాలను ప్రోత్సహించవచ్చా? ఇక్కడే ఆయన బలహీనత కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ మాయం, రౌడీ షీటర్ అయినంత మాత్రాన పోలీసులకు చంపే హక్కు ఉంటుందా అంటూ జగన్ చేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు. ఇద్దరి వాదనలు విన్న తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసులో తప్పు చేసినట్లు పరోక్షంగా అంగీకరించినట్లే అనుకోవచ్చు అనిపిస్తుంది. జగన్ ఆ రకంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారని అనుకోవచ్చు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు సెంటిమెంట్ డైలాగులు వాడే ప్రయత్నం చేశారు. చివరికి పవన్ కళ్యాణ్ను, ఆయన కుమార్తెను సోషల్ మీడియాలో దూషిస్తున్నారని అంటూ సంబంధం లేని వ్యాఖ్య చేశారు. నిజానికి అలా ఎవరైనా పోస్ట్ చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. మధ్యలో పవన్ కుమార్తెను కూడా ఈ రాజకీయ రొంపిలోకి తీసుకురావడం చంద్రబాబు వంటి సీనియర్కు తగునా అన్న ప్రశ్న వస్తుంది. తాను కావాలనుకుంటే జగన్ను 1 నిమిషంలో అరెస్ట్ చేస్తానని అనడం కూడా అర్థవంతంగా కనిపించదు. ఒక టీడీపీ ఎమ్మెల్యే దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు నిలవరించడం లేదని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. సమాజంలో విద్వేషాలు పెంచుతుంటే
చర్య తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరు ప్రస్తావించకుండా కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం వారితో గొడవ జరుగుతున్న తీరును జగన్ వెల్లడించారు. ఈ అంశంలో చంద్రబాబు ఇంతవరకు నోరు మెదిపినట్లు కనిపించలేదు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టీడీపీ వైఖరి ఏమిటని కూడా జగన్ అడిగారు. దానికి టీడీపీ వైపు నుంచి జవాబు రాలేదు. అమరావతిలోని కొన్ని గ్రామాల రైతులు ప్రభుత్వం వేధిస్తున్న తీరుపై జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి పరిశీలించడానికి వెళుతున్న వైసీపీ నేతలపై టీడీపీకి చెందిన వారు గూండాయుధం చేసి రాళ్లు కోడిగుడ్లతో దాడులు చేశారు. వైసీపీ నేతల కార్లు ధ్వంసం చేశారు. ఇంత చేసిన టీడీపీ వారిపై కాకుండా వైసీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం మీద జగన్ మండిపడ్డారు. బాధితులపైనే కేసులు పెడతారా అని నిలదీశారు. అమరావతిలో అవినీతిని దోపిడీని ప్రశ్నించే గొంతుకలను చంద్రబాబు నొక్కేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలాగే అమరావతిలో జరుగుతున్న అవినీతిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి చదరపడుకు 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన భవనాల నిర్మాణానికి ఏకంగా చదరపడు 20,439 రూపాయలు ఎలా ఖర్చు పెడుతోందని జగన్ ప్రశ్నించారు. ఇదంతా అవినీతి కాదా అని జగన్ కడిగేశారు. అమరావతికి వెళ్తున్న వైసీపీ నేతలను అక్కడికి రాకూడదని ముఖ్యమంత్రి ఇతర టీడీపీ నేతలు అనడాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని అక్కడ అవినీతికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. బాధితులపైనే కేసులు పెట్టడం ఒక అలవాటుగా ప్రభుత్వం మార్చుకుందని, ఇది జంగిల్ రాజుగా మారిందని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు బతికి ఉంటే గతంలో చేసిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆయనపై కూడా చంద్రబాబు సర్కార్ రౌడీ షీట్ పెట్టి ఉండేదేమోనని జగన్ ఎద్దేవా చేశారు. నిజంగానే ఈ 2 ఏళ్లలో విపక్ష వైసీపీ నేతలపైన, కార్యకర్తలపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, జర్నలిస్టులపైన ఎవరు ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ అంటూ అరాచకంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చిందన్న విమర్శలు సామాన్య జనం నుంచి కూడా వస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న అక్రమాలను కూడా జగన్ ప్రస్తావించి ఓటు కోల్పోతే పేదల స్కీముల సంగతి ఏమిటని అన్నారు. దీని గురించి టీడీపీ ఎటూ మాట్లాడదు. అమరావతి విషయంలో జగన్ మరో విస్పష్టమైన ప్రకటన చేసి చంద్రబాబుకు సవాల్ చేయడం కూడా సరికొత్త పరిణామంగా భావించాలి. అవినీతికి ఆస్కారం లేకుండా రెడీమేడ్గా ఉన్న మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ప్రకటన చేశారు. నిజానికి ఇలా చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. దీనికి సమాధానం ఇవ్వవలసిన ముఖ్యమంత్రి అమరావతిలో అవినీతి లేదని గట్టిగా జవాబు ఇవ్వలేకపోయారు. కేంద్ర నిర్మాణ వ్యయానికి రాష్ట్ర నిర్మాణ వ్యయానికి ఇన్ని రెట్ల తేడా ఎందుకు ఉందో, ఇదంతా అవినీతి అవుతుందా అవ్వదా అన్నదానిపై చంద్రబాబు వివరణ ఇవ్వలేకపోయారు. నాడు 3 ముక్కలు, ఇప్పుడేమో మావిగన్ అని కామెంట్ చేస్తూ మావిగన్ అంటే అర్థం ఉందా అని మాత్రమే చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతికి మావిగన్కు ఉన్న తేడా ఏమిటో జగన్ చెబుతుంటే చంద్రబాబు మాత్రం ఆ కోణంలో వివరణ ఇవ్వలేకపోయినట్లు అనిపిస్తుంది. తొలుత 50,000 ఎకరాలు సేకరించడం, మళ్ళీ మరో 50,000 ఎకరాలు రెండో దశ కింద సేకరించే యత్నం, ఇంకా భూమి కావాలనడం, 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవడం, ఇప్పటికే సుమారు 50,000 కోట్ల అప్పు అమరావతి పేరుతో చేయడం, ఇతర హామీలు అమలు చేయకపోవడం, ఇలాంటి వాటిపై ప్రజలకు సమాధానం చెప్పగలిగే పరిస్థితి చంద్రబాబుకు ఉండి ఉంటే ఆయనకు కొంతైనా విశ్వసనీయత వచ్చేది. ఆయన ఆ పని చేయలేకపోతున్నారు. దానికి కారణం ఒకే చోట లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న వైనంపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుండడమే అని వేరే చెప్పనవసరం లేదు. ఇన్ని సమస్యల నేపథ్యంలో జగన్ హే రామ్ సేవ్ ఆంధ్ర అని వ్యాఖ్యానించారు. అందులో తప్పేముంది? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.